హలో అండి. మన ఫ్రెండ్ ఒకరు అడిగారు, కొత్త ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి? అంటే ఆల్రెడీ ఒక ఛానల్ ఉంది. కొత్త ఛానల్ ఒకటి క్రియేట్ చేయాలంటే ఎలా అని అడిగారు. సో, నేను ఈ చిన్న వీడియో క్లిప్ ద్వారా చూపిస్తాను. ఇక్కడ చూడండి, మీరు లాగిన్ అవుతారు గదా! లాగిన్ అయిన తర్వాత టాప్ రైట్ కార్నర్‌లో మీ ఛానల్ ప్రొఫైల్ కనిపిస్తుంది. ప్రొఫైల్ ఐడీ కనిపిస్తుంది. ఇక్కడికొచ్చిన తర్వాత మీరు వ్యూ యువర్ ఛానల్ అన్నారనుకోండి, ఇలా ఓపెన్ అవుతుంది. అన్న తర్వాత మీరిప్పుడు ఏం జేస్తారంటే ఓకే. ఇలా వచ్చింది. వచ్చిన తర్వాత మీరు మామూలుగా ఇక్కడికెళ్ళిపోండి. ఇక్కడికెళ్ళిపోయి ఇక్కడ సెట్టింగ్స్‌లోకెళ్ళిపోండి. సెట్టింగ్స్‌లోకెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ యాడ్ ఆర్ మేనేజ్ యువర్ ఛానెల్ అని ఉంటుంది. సో, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఎన్ని ఛానెల్స్ ఉన్నాయో అన్ని ఛానెల్స్ లిస్ట్ అంతా గూడా ఇక్కడ కనిపిస్తుంది. నేను ప్రస్తుతం రన్ చేసే ఛానెల్ పిఆర్ లెర్నింగ్ ల్యాబ్ అండ్ పిఆర్ లెర్నింగ్ ల్యాబ్ డివోషనల్ సాంగ్స్ అని వేరే ఉంది. సో, ఈ 2 ఛానెల్స్ నేను రన్ చేస్తున్నాను. మిగతావన్నీ గూడా ఇంతకుముందు టెస్టింగ్ కోసం టెంపరరీగా అవి క్రియేట్ చేసుకున్నవి. అందులో ఉన్న కంటెంట్స్ అంతా కూడా నేను మళ్ళీ నా ఓల్డ్ ఛానెల్‌లోకి నేను అప్‌లోడ్ చేసుకున్నా. అవి ఇప్పుడు వాడట్లేదు. సో, ఇలా మీరు మాక్సిమం ఎన్నైనా అంటే లిమిట్ ఉంటుందనుకోండి. బట్ మాక్సిమం చేసుకోవచ్చు. నేనెన్ని చేశాను 1, 2, 3 ఇక్కడ మీరు కౌంట్ చేయొచ్చు. ఇవన్నీ గూడా నేను టెస్టింగ్ కోసం అప్పుడు చేసుకున్నాను. బట్ నా మెయిన్ ఛానెల్ అయితే ఇది. సో, ఇప్పుడు నేను ఒక కొత్త ఛానెల్ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ క్రియేట్ ఎ ఛానెల్ అన్న తర్వాత అక్కడ మీరు ఛానెల్ పేరు పెట్టుకోవచ్చు. సో, నేను ఎంటైర్ ప్రొసీజర్ నేనిప్పుడు చెప్పట్లేదు. జస్ట్ ఇక్కడి వరకు మీకు గైడ్ చేస్తున్నాను. దీని తర్వాత మీరు స్టెప్ బై స్టెప్ మీరు చేసుకోండి. ఛానెల్ మీరు క్రియేట్ చేసేటప్పుడు మీకు అక్కడే అన్నీ డిస్‌ప్లే అవుతాయి. ఛానెల్ పేరు, బ్రాండ్ రిలేటెడ్ లోగో అవన్నీ గూడా మీకు స్టెప్ బై స్టెప్ ఉంటాయి. అవి మీరు చేసుకోండి. ఫర్దర్‌గా ఏదైనా డౌట్స్ వస్తే, ఎక్కడైనా మీకు అర్థం కాకుంటే చెప్పండి. నేను ఆ పర్టిక్యులర్ పాయింట్ గురించి మళ్ళీ ఒక చిన్న వీడియో చేసి మీకు చెప్తాను. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వి విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వన్.